గతంలో టీడీపీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లలేక నష్టపోయామని, ఈసారి అలాంటి పరిస్థితి రానివ్వమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన 3వ బుధవారం సందర్భంగా పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తామన్నారు. గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టారన్నారు. రాష్ట్రాన్ని స్కాముల ఆంధ్రప్రదేశ్గా చేసిన ఘనత జగన్కే దక్కుతుందని దగ్గుపాటి విమర్శలు చేశారు. మరోవైపు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 15,000 చొప్పున ఇవాళ 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. ఇందుకోసం 10,120 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఇంట్లో ఒకరికి మాత్రమే అమ్మఒడి అందించారని, దానివల్ల పిల్లలు చాలా మంది చదువుకు దూరమయ్యారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటి పరిస్థితి లేకుండా ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం అందజేస్తున్నామని దగ్గుపాటి తెలిపారు. అలాంటి విద్యాశాఖ మంత్రిగా తీసుకొని 2 ఏళ్ల కాలంలోనే ప్రైవేటు సంస్థల నుంచి మళ్ళా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా స్టూడెంట్స్ ఈరోజు వస్తున్నారంటే అది కేవలం మా యువ నాయకుడు నారా లోకేష్ గారి కృషి అని చెప్పేసి తెలియజేస్తాను. విద్యా వ్యవస్థని అంటే ఒక ఘాటు మీదకి తీసుకొచ్చిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారి. గత సంవత్సరం తల్లికి వందనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు 64 లక్షల మంది లబ్ధి చేకూర్చే విధంగా 10,000 కోట్ల రూపాయలు ప్రతి పిల్లవాని అకౌంట్లో 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకోవాలని, ఫీజులకు ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం వేసిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తాను. మళ్ళీ ఈరోజు దాదాపు 65,47,000 మందికి ఈ రోజు నుంచి 24వ తేదీ లోపల విడతల వారీగా ప్రతి విద్యార్థికి 10,120 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వంది, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. ఈ రోజు నుంచి 3 రోజుల లోపల 10,120 కోట్ల రూపాయలు తల్లికి వందనం పడతా ఉంది. అంటే ఇంత ఆర్థిక సంక్షోభంలో కానీ 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధ్యక్షుడు నుంచి జగన్మోహన్ రెడ్డి అప్పులు పెట్టిపోతే 2 ఏళ్ల కాలంలోనే గాడిపైకి తీసుకొచ్చి ప్రజలు అభివృద్ధిని చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలు బాగుండాలా, బడుగు బలహీన వర్గాలు బాగుండాలనే ఆలోచనతో ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తాను.